ఏప్రిల్ 3 వెడ్నెస్డే. వాగ్దాన వాక్యము యెషయా 60:20. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యువర్ డేస్ ఆర్ మోర్నింగ్ shall be ended. तेरे विलाप के दिन समाप्त हो जाएंगे. ప్రియులారా, మన జీవితాల్లో దుఃఖ దినాలు వస్తాయి, సంతోష దినాలు వస్తాయి. కానీ ఏది వచ్చినా ప్రభు మనతో ఉండి నడిపించాలి. అందుచేతనే నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయము 9. నెహెమ్యా అంటే ఓదార్చబడిన వాడు అని. మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మత్తయి 5:4 దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం వస్తాయి, దుఃఖములో ప్రభు మనం ఓదార్చాలి, అది అవసరమైంది. యెర్మయా 31:13 వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించని. అవును, దుఃఖానికి ప్రతిగా సంతోషం. విచారమును కొట్టివేసి నేను ఆనందము కలుగజేతును. కనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. యాకోబు 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. ఇలారా, మీరు దుఃఖములో ఎంత మాత్రము కుంగిపోవద్దండి. దేవుని మీద ఆనుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.